లాస్ట్ టైం పాటీ ట్రైనింగ్లో మనము సెన్సరీ ప్రాబ్లమ్స్ మరియు సెన్సేషన్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క రెక్టిఫికేషన్ ఎలా మనం మోడిఫై చేయాలి ఆ బిహేవియర్ని అనేది మనం తెలుసుకున్నాం. ఇవాళ వచ్చేసి సిట్టింగ్ టాలరెన్స్. ఏడిహెచ్డి పిల్లలు కానీ ఆటిజం పిల్లలు కానీ వాళ్ళకి సిట్టింగ్ టాలరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ కొన్ని సెకండ్స్ కూడా ఒక ప్లేస్లో కూర్చోలేరు. అది కూడా టాయిలెట్లో అయితే అసలు కూర్చోరు. ఎందుకంటే వాళ్ళకి ఆ సీట్ పెద్దగా ఉంటుంది, కొంచెం కంజెస్టెడ్ రూమ్గా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ని మనం సిట్టింగ్ టాలరెన్స్ని ఎలా పెంచాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చేతికి ఒక టాయ్ని, వాళ్ళకి ఇష్టమైనది లేదా ఏదైనా యాక్టివిటీని లేదా వాళ్ళకి అటెన్షన్ కావాలంటే మనమే నుంచొని అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటము, ఒక చిన్న చిన్న గేమ్స్ లాగా రైమ్స్ పాడటము కనుక చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ సిట్టింగ్ టాలరెన్స్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ టైమే 15 మినిట్సో 20 మినిట్సో వాళ్ళని ఒకే చోట కూర్చోపెట్టడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే అది వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ మీరు 3 మినిట్స్ లేదా 5 మినిట్స్తో స్టార్ట్ చేయండి. మెల్లిమెల్లిగా 7 మినిట్స్ 10 మినిట్స్ అలా గనక వాళ్ళకి టైం గనక ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే వాళ్ళకి అది రొటీన్లో అలవాటయ్యి వాళ్ళు ఈవెన్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ దాకా కూడా మనం పిల్లల్ని కూర్చోపెట్టగలిగే అవకాశం ఉంటుంది. సో మీరు ముందే వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ తోటి రెడీగా ఉండండి. వాళ్ళ టైం స్కెడ్యూల్ చూసుకోండి, వాళ్ళు ఎప్పుడు పార్టీ టైం అనేది అవన్నీ కనుక మనం చూసుకొని వాళ్ళని కూర్చోపెట్టి ఈ రొటీన్లో కనుక మనం పిల్లల్ని తీసుకొచ్చినట్లయితే వాళ్ళు చక్కగా నార్మల్ పిల్లల్లాగానే సిట్టింగ్ టాలరెన్స్ అనేది టాయిలెట్లో కూడా చూపిస్తారు. నెక్స్ట్ టైము ఇంకొక మంచి ప్రాబ్లము సొల్యూషన్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.